ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీరామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, కొంతమంది ఆడవాళ్ళు ఎంతసేపు ఇంటి పని అంటే ఇక ఉతుక్కోవడం, తోముకోవడం, కడుక్కోవడం, మళ్ళీ ఉతుక్కోవడం, తోముకోవడం, ఇదే పనిలో ఉంటారు. అంటే అందరి గురించి కాదు, కొంతమంది గురించి మాట్లాడుకుంటే ఎంతసేపు ఇంటి పనే కాకుండా డబ్బు సంపాదించడం కూడా. డబ్బు సంపాదించడం ఇంటి పని మానేసి బాధ్యతలు వదిలేసి మేము బయటకు వెళ్ళి తిరగాల అని కాదు. కొంతమంది గురించి అంటే మేము కూడా కష్టపడాలి, మేము కూడా ఎంతో కొంత మా భర్తకి హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు. కొంతమంది ఏంటంటే భర్త సంపాదిస్తున్నాడు కదా, నేను ఎందుకు కష్టపడడం అనుకుంటారు. కానీ ఒకానొక టైంలో కొంచెం బాధ అనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే 20-30 ఏళ్ళు అయిపోతాయి, పిల్లల చదువులు అయిపోతాయి, వెనక్కి చూస్తే ఏమీ ఉండదు ఆమె దగ్గర. సో మనం అలాంటి వాళ్ళ కోసం ఎంతసేపు ఇంటి పనే కాకుండా డబ్బులు కూడా సంపాదించేలాగా వాటి గురించి ఒకసారి. చాలా మందికి ఈ ప్రశ్న వచ్చేటప్పటికి వయసు అయిపోతుంది. ఇది ఒకసారి మనం మాట్లాడాం. పెళ్ళి, పిల్లలు, వాళ్ళని పెంచే క్రమంలో సంసారంలో పడి తేరుకునేటప్పటికి 20-25 సంవత్సరాలు గడిచిపోతాయి. అప్పుడు ఎందుకు అంటే అప్పటికి వాళ్ళకి కొద్దిగా టైం దొరుకుతుంది. ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, కాలేజీలకు వస్తారు, డిగ్రీలు చదువుతారు, లేదా ఏదైనా జాబ్లో సెటిల్ అవుతారు. అప్పుడు పిల్లలు వెనక పడవలసిన అవసరం అంత ఉండదు. కాబట్టి ఈవిడకి కొంచెం టైం దొరుకుతుంది. తన గురించి తనకి అప్పుడు ప్రశ్న ఉదయిస్తుంది అన్నమాట. ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. కొంతమందిలో మాత్రము స్టార్టింగ్ నుంచి డబ్బు పిచ్చి ఉన్నవాళ్ళు, లేకపోతే డబ్బుని ఎలా అయినా సంపాదించాలి, మనం కూడా స్టేటస్లో ఉండాలంటే డబ్బు సంపాదిస్తేనే స్టేటస్ అని కాదు, వాళ్ళు అనుకుంటారని చెప్తున్నా నేను. ఇప్పుడు అందరి చేతుల్లో, చాలామంది ఆడవాళ్ళ చేతుల్లో ఇంత డబ్బు ఉంటుంది, నా చేతిలో కూడా ఉండాలి అనే ఒక కోరిక అనేది కొంతమంది ఆడవాళ్ళల్లో ఉంటుంది. వాళ్ళు ముందు నుంచి కూడా ఏదో ఒకటి మిషన్ నేర్చుకునో, లేకపోతే ఇంకోటి చేసో సంపాదించడం మొదలు పెడతారు. వాళ్ళు పిల్లల్ని కూడా మామూలుగానే పెంచుతూ ఉంటారు, పట్టించుకోరని కూడా మనం చెప్పలేం. వాళ్ళు స్కూల్కి వెళ్ళంగానే రెస్ట్ అనేది లేకుండా శ్రమిస్తూనే ఉంటారు, ఇంటి పనులు చేసుకుంటూ, ఈ పనులు చేసుకుంటూ, తనకంటూ సంపాదన. ఇది ఎక్కువగా భర్త సహకరించని కుటుంబాల్లో ఎక్కువ జరుగుతూ ఉంటుంది. కొంతమంది భర్తలు ఏంటంటే పాత రోజుల్లో తాగేవాళ్ళు తక్కువ ఉండేవారు, ఇప్పుడు ఎక్కువగా తాగుతున్నారు, డ్రింక్ చేసేవాళ్ళు ఎక్కువ. ఆ డ్రింక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంట్లో గొడవలు, డబ్బులు ఇవ్వకపోవడము, పిల్లల్ని పట్టించుకోకపోవడం, సంసారం పట్టించుకోకపోవడం. అలాంటప్పుడు ఈ లేడీస్ కూడా టైలరింగో పక్క నుంచి ఏదో ఒకటి చిన్నపాటి బిజినెస్ స్టార్ట్ చేసి ఇల్లు నడపటం స్టార్ట్ చేస్తారు. అంటే ఆవిడ సంపాదించిన డబ్బులతో ఇల్లు నడుపుతూ ఉండటం వల్ల కూడా వీళ్ళకి బాధ్యతారాహిత్యం అనేది భర్తలకు పెరిగిపోతూ ఉంటుంది. కొంతమంది లేడీస్ ఏం చెప్తారంటే, మీరు కూడా ఏమైనా సంపాదించచ్చు కదా, చదువుకున్నారు, ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు కదా అని అడిగితే వచ్చిన జవాబు ఏంటంటే, సంపాదిస్తే ఇక దీని మీదే డిపెండ్ అవ్వమంటున్నాడు భర్త, అతని ఇంటికి డబ్బులు ఇవ్వడం మానేశాడు కూడా అని కూడా చెప్పారు కొంతమంది. అంటే అలాంటి వాళ్ళకి మనము ఎటు చెప్పలేం. మీరు సంపాదించండి అని చెప్పలేము, సంపాదించకండి అని చెప్పలేము. సంపాదించండి అంటే పూర్తిగా ఈమె మీద ఇల్లు డిపెండ్ అవుతుంది, ప్లస్ ఈమె నుంచి డబ్బు ఇంకా ఆశిస్తున్నాడు కూడా అతను. లేదు మీరు సంపాదించకండి అంటే అతను ఇవ్వకుండా పోతున్నాడు, పస్తులు ఉండే రోజులు వస్తున్నాయి. మరి ఆ స్త్రీలు ఏం చేయాలి అంటే, ఇది మనం ఆడవాళ్ళ వైపే మాట్లాడలేం. ఈ భర్తలు కూడా కొంత ఇంటిని అర్థం చేసుకోవాలి, పట్టించుకోవాలి, సహకారంగా ఉండాలనేది ఈ సందర్భంగా చెప్తున్నాను. అయితే సాధారణంగా నేను చెప్పాను కదా, 20-25 ఏళ్ళు జీవితంలో వయసు గడిచిపోయిన తర్వాత కొంత టైం దొరికినప్పుడు వీళ్ళకి వస్తున్న ప్రశ్న, అప్పుడు వాళ్ళకి ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుందంటే ఇంట్లో ఇంటి ఖర్చులకి, తర్వాత దానికి దీని పప్పుకి ఉప్పుకి అంటారే, అలా దానికి దీనికి మాత్రమే సరిపడా డబ్బే ఉంటుంది వాళ్ళకి. ఫర్దర్గా ఇంకా దేనికి కూడా ఒక ఫన్ కానీ, ఒక ఎంటర్టైన్మెంట్, అసలు ఇంట్లో ఏదైనా కొత్త బట్టలు 4 కొనుక్కుందామా, మంచిగా లీడ్ చేద్దాం లైఫ్ అనే సిచ్యువేషన్ రాదు వాళ్ళకి. అంటే ఇక్కడ భర్తకి కూడా హ్యాబిట్స్ ఏమీ లేకపోవచ్చు, వచ్చిన జీతంతో చాలా కష్టపడుతూ ఉండొచ్చు. అలాంటప్పుడు ఈవిడికి ఏదన్నా అవకాశం ఉండి తనేమైనా చేయగలను అనే ఒక నమ్మకం తన మీద తనకు ధైర్యం ఉంటే కనుక ఏదైనా చేసి, అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి ఎన్నో చేస్తూ ఉంటారు కదా, కుట్లు, అల్లికలు, లేకపోతే బొటిక్స్ పెట్టడము, టైలరింగ్ చేయడము, ఇంకా ఎన్నో చేస్తున్నారు ఇవాళ రేపు. ఇంకా చెప్పాలంటే పాపం నేను చూస్తుంటాను, టైలర్స్ దగ్గర మళ్ళీ ఇంకొకళ్ళు వర్కర్స్ చేరుతారు, ఆ హుక్స్ కుట్టడము, హెమ్మింగ్ వర్క్ చేయడము, పాపం అలా కూడా సంపాదించాలని ట్రై చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి పెద్దగా చదువు లేకపోవచ్చు, వెళ్ళి ఏదో ఒక జాబు చేయలేకపోవచ్చు, ఇంట్లో ఉండి ఏం సంపాదించలేకపోవచ్చు. వాళ్ళకి తోచిన దారిలో వచ్చి ఇలా సంపాదించి వాళ్ళకి 2000 పోగాయని అంటే ఎంతో సంతోషం అనమాట. వాళ్ళకి ఏదో దేనికైనా వస్తాయి అన్నట్టు. అయితే ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి అని అనుకుంటే అలాగా ఏదైనా చేసుకోవచ్చు.
అంటే మీరు అన్నారు ఆర్థిక స్వాతంత్రం ఆడవాళ్ళకి ఇవ్వరు, చాలా మంది మగవాళ్ళు ఇవ్వరు, ఎంత ఏజ్ వచ్చినా ఇవ్వరు. నీకెందుకు డబ్బులు అని అడుగుతారు. ఇంకా జాబ్ చేసే లేడీస్నైనా సరే ఆ డబ్బు మొత్తం అంతా కలిపేసి ఇద్దరు సంపాదన మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు కూడా ఈవిడ ఏదైనా డబ్బు అవసరాలకు అడిగితే ఇప్పుడు ఈ ఖర్చులు ఉన్నాయి కదా, నీకు దేనికి ఇంత డబ్బు అని అడిగే సందర్భాలు కూడా వస్తాయి. అప్పుడు ఆమెకి ఎక్కడ స్వేచ్ఛ ఉన్నట్టు? కాబట్టి స్త్రీకి ఆర్థిక స్వాతంత్రం అనేది చాలా చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఇలాంటప్పుడు మీకు అవకాశం ఉంటే, సంపాదించి దాచుకునే అవకాశం మీకుంటే ఖచ్చితంగా మీకు మీ దగ్గర ఉన్న స్కిల్ని ఉపయోగించి ఏదో ఒక వర్క్ చేసి మీరు డబ్బు సంపాదించుకొని మీరు సాటిస్ఫై అవ్వచ్చు అని నేను చెప్పగలను. ఎందుకంటే చూడండి, ఒక 5,000 సంపాదించుకున్నా వీళ్ళకి ఎంతో సంతోషంగా తృప్తిగా అనిపిస్తుంది నా సంపాదన అని. మరి ఆ సిచ్యువేషన్ మగవాళ్ళు కూడా తీసుకురాకూడదు. కానీ ఇక్కడ ఏంటంటే ఇద్దరు సంపాదన కలిస్తే ఇంకా బాగుంటుంది అని ఆలోచన చేస్తే మంచిది. ఇక్కడ నీది నాది అని ఆలోచన చేస్తే సంపాదించిన తర్వాత కూడా ఆ తృప్తి కూడా లేకుండా ఇంట్లో గొడవలు జరుగుతాయి. కాబట్టి వేడినీళ్ళకి చన్నీళ్ళకి తోడు అంటారు కదా, అట్లా సంపాదించుకునే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా సంపాదించుకోవచ్చు. ఎప్పుడు ఇంట్లో పనేనా, వాళ్ళకి చేసి వీళ్ళకి చేసి ఎప్పుడు పనే చేయాలా, నేను సంపాదిస్తాను పంతం కాదు, కానీ నేను సంపాదించగలను అని నిరూపించుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లో ఉంటారు ఇంకా తన అక్క చెల్లెళ్ళు కావచ్చు, లేకపోతే ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా ఒకళ్ళు జాబ్ చేసి తను చేయలేకపోతే కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అలానే పక్క కుటుంబంలో ఇంకొకళ్ళు ఉద్యోగం చేసేటప్పుడు వీళ్ళని చిన్న చూపు చూడాల్సిన అవసరం కూడా లేదు. అందరూ ఉద్యోగాలకు వెళ్తే ఇంట్లో పనులు చేసుకునే సహాయం చేసే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. కాబట్టి అలాంటి కుటుంబాల్లో ఏం చేయాలంటే అందరూ సఖ్యతగా ఉండాలి. నేను ఉద్యోగం సంపాదిస్తున్నాను, తన ఇంట్లో సహాయపడుతుంది అన్న ఐకమత్య ధోరణి భావన ఉన్నట్టయితే ఆ ఇంట్లో సమస్యలు కూడా రావు. అంటే కష్టాన్నైనా సుఖాన్నైనా సమానంగా పంచుకోగలగాలి. అక్కడ ఆ పెద్ద మనసు అలవాటు చేసుకోవాలి. చేసుకుంటే కనుక కుటుంబంలో ఏ గొడవలు రావు. థ్యాంక్ యూ.